32వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో 32వ డివిజన్ నుంచి ఏ జెండా కిందకి వెళ్లకుండా, ఏ జెండా కిందకి తల దించకుండా స్వతంత్ర అభ్యర్థిగా 32వ డివిజన్కి ముందుకు వస్తున్నాను. ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో అభివృద్ధి సాధించాలనే ఆశయంతో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల ఆశయ సాధన కోసం, అమరవీరుల స్ఫూర్తితో ఈరోజు 32వ డివిజన్ నుంచి మేము స్వతంత్ర అభ్యర్థిగా బ్యాట్ గుర్తుపైన మీ ముందుకు వస్తున్నాం. అలాగే మన గాంధీనగర్లో కబీర్ తండా, సిల్ క్యాంపస్, క్వార్టర్స్ ఇవన్నీ చూసుకున్న సందర్భంలో అనేక సమస్యలు అలా పెరిగిపోయి ఉన్నాయి. దేని వలన అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్ఎండిసి సంబంధించి మాట్లాడుకుంటే మంచి లాభాల్లో ఉన్నటువంటి స్పాంజ్ ఐరన్ని ఎన్ఎండిసిలో విలీనం చేస్తే సంస్థ అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి ఆ రోజున ఉన్నటువంటి పాలకులు చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో చూసుకుంటే ఎన్ఎండిసి మూతపడి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా దాని మీద ఏ ఒక్క నాయకులు ఇంతవరకు స్పందించలేదు. ఎన్నికలప్పుడు వస్తారు, ఎంతో హామీలు ఇస్తారు, ఆ హామీలు అమలు పరచడంలో చాలామంది విఫలమైపోయారు. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువత, ప్రజలు, అలాగే ఎన్ఎండిసిలో చేసినటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్ఎండిసి నడుస్తున్న సమయంలో వందల వాహనాలతో లారీ ఓనర్లు కానీ, ఆ క్లీనర్ అన్నలు కానీ, డ్రైవర్ అన్నలు కానీ వాళ్ళ కుటుంబ పోషణ కోసం వాళ్ళ యొక్క ఆవేదన కానీ ఈ రోజున వారు రోడ్డున పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనీసంగా జనాభా కూడా ఈ ఉన్నటువంటి గాంధీనగర్లో, సిల్ క్యాంపస్, క్వార్టర్స్లో, కబీర్ తండా సంబంధించిన కానీ జనాభా చాలా తగ్గింది. పారిశ్రామిక ప్రాంతంగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ నవభారత్ ఏరియాలో ఇంత నిరుద్యోగ సమస్య మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అలాగే యువకులు, చదువుకున్నటువంటి యువకులు కూడా వాళ్ళు చదివిన చదువులకి, చేసే పనికి ఎటువంటి సంబంధం లేకుండా కుటుంబ పోషణ కోసం ఈరోజు వాళ్ళకి నచ్చని పనులు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే జొమాటో డెలివరీ బాయ్గా, ర్యాపిడోలు, ఆటోలో నడుపుకొని ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కోసం వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. ఇది ఎందుకు వలన, దీని వలన అనేది కూడా మనం చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మూలంగానే ఈరోజు కూడా మేము మా టీం అంతా కూడా ఎన్జిఓ సంస్థ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులకు కంప్యూటర్ శిక్షణ, అలాగే స్పోకెన్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా నేర్పించి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే చూసుకుంటే మన గాంధీనగర్లో ప్రైమరీ స్కూల్ ఉంది. 7వ తరగతి వరకే అక్కడ స్కూలు ఉంది. 8 నుంచి 10వ తరగతి వరకు వెళ్ళాలంటే పాతపాలెంలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళాల్సిన సందర్భం ఉంది. అందువలన విద్యార్థులు కూడా చాలామంది నడుచుకుంటూ కూడా వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం. చాలామంది స్టూడెంట్ అడిగినాం ఎందుకు నడుచుకుంటూ పోతున్నారని. వాళ్ళ యొక్క కుటుంబ సంబంధించినటువంటి పరిస్థితులు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. దాని మూలంగానే ఈరోజు జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి, గాంధీనగర్లో ఉన్న ప్రైమరీ స్కూల్ని 10th హై స్కూల్గా మార్చి చూపిస్తా, ఇది మేము చాలా స్పష్టంగా మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. దీని మూలంగా ఇంకా అనేక ఇతర సమస్యలు ఉన్నాయి. ప్రజలు కూడా చాలా సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ సమస్యలన్నీ కూడా ఒక స్పష్టమైన ప్రణాళికతో మేధావులతో చర్చించి వాటి మీద ఒక మేధావుల కమిటీ నిర్ణయించి ఒక స్పష్టమైన పరిష్కారం అయ్యేదాకా ఖచ్చితంగా అమలు చేసి అభివృద్ధి చేసి చూపిస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఎటువంటి డబ్బు రాజకీయాలకు, అవినీతి రాజకీయాలకు తలగొకుండా ఒక స్పష్టమైన తీర్పు, నిజాయితీగా ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి ఒక యువ నాయకుడిగా ఈరోజు మేము ముందుకు వస్తున్నాను. బ్యాట్ గుర్తు బ్యాలెట్ పేపర్లో నంబర్ 7. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతూ ఉన్నాం. మేము ప్రజలందరినీ కోరుకున్నది ఒకటే, 40% అభివృద్ధిని చూపించి ఇదే అభివృద్ధి అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ ఎన్నికలలో మీరు కనుక ఒక స్పష్టమైన నిర్ణయంతో ఒక మంచి వ్యక్తిని గెలిపించలేకపోతే మళ్ళీ అదే 20 సంవత్సరాలు వెనకబడిపోతాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి మీద ఖచ్చితంగా ఈ బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధి చూడాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం.